బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిని నీతో కూడా ఉన్నవారు నీ దగ్గర అనుభవించాలి. దేవుని ప్రసన్నత. నలుగురు మనుషుల మధ్యకి నువ్వు వెళ్ళినప్పుడు, అది పత్తి పొలమైన, పంట పొలమైన, పనిచేసే కర్మాగారమైన, ఉద్యోగం చేసే స్థలమైన, వ్యాపారపు కేంద్రమైన, ఎక్కడైనా నువ్వు చదువుతున్నటువంటి స్థలమైనా, నీ కాలేజ్ అయినా, నీ యూనివర్సిటీ అయినా, నీ స్కూల్ అయినా, పిల్లలతో సహా చెప్తున్నాను, నువ్వు దేవుని ఆత్మచేత సంధించబడిన వ్యక్తివైతే నీతో కూడా ఉన్నవారు ఖచ్చితంగా దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతారు. అలాంటి వ్యక్తుల ద్వారా మాత్రమే సమాజం ఉజ్జీవం పడే అవకాశం ఉంది. దైవజనుడు ప్రార్థించాడు, దేవా నన్ను వీరు సంఘాన్ని దీవించు, సంఘాన్ని వీరు సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. దేవుని చేతికి అప్పగించుకుందాం. కృప మనందరికీ తోడై ఉండనుగాక.